V9 లైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గడబాబు నామినేషన్ భారీ ర్యాలీతో కోలాహలంగా నామినేషన్కు బయలుదేరిన గడబాబు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం నామినేషన్ వేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పూర్ణ మార్కెట్ లో ఉన్న దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి పోలీస్ బ్యారెక్స్ జగదాంబ నేరుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వంశీ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు జెండాలతో వచ్చి పార్టీల నినాదాలతో హోరెత్తించారు. డప్పులు, కేరళ వాయిద్యాలు, పులివేషాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని హారతులతో వంశీకృష్ణ శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. నామినేషన్ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి శ్రీభారత్, విశాఖ తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు, జనసేన నాయకుడు కందుల నాగరాజు, టీడీపీ నాయకుడు సీతంరాజు సుధాకర్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీభరత్ గారు ఎంపీ క్యాండిడేట్, అలాగే ఎలగపూడి రామకృష్ణబాబు గారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే మా కందుల నాగరాజు గారు, అలాగే మా సీతంరాజు సుధాకర్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ విజయోత్సవ ర్యాలీలాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సౌత్ని విశాఖపట్నంలో కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్కే తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తక్కలపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి, జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి, డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల కోఆర్డినేటర్ జూలకంటి సీతారాం రెడ్డి, షేక్ రియాజ్ అన్సారీ, సిపిఐ నాయకులు పెరుగు కుమార్, మల్లు సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, కట్లూజు
పాండురంగచారి, మారుపల్లి వెంకన్న, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ గారు ఏ ఒక్కరోజు కూడా నోరు తెరిచి మా మైపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, మా మైపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి బయ్యార ఉక్కు పరిశ్రమకు సంబంధించి కానీ, ఇక్కడికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కానీ ఏ ఒక్కరోజు కూడా పార్లమెంటులో నోరు విడిచి నోరు తెరిచి ఈ ప్రాంత ప్రజల బాధలను అక్కడ ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు వస్తా ఉన్నారు మా కోట్లు లేనని చెప్పి. అదే పద్ధతిలో బీజేపీ మొన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉండి ఈరోజు బీజేపీలోకి వచ్చి మేమేదో ఇక్కడ ఎలగబెట్టామని చెప్పి 10 సంవత్సరాల అధికారులు ఉన్న మీరు ఈ ప్రాంతానికి ఏం చేశారు? మీరు గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు ఇంతవరకు అది అతి లేదు, గతి లేదు? దాని మీద మీ స్పందన ఏంది? బయ్యారం ఉక్కు పరిశ్రమ మీద బీజేపీ స్టాండ్ ఏంటిది? ఇవన్నీ మీరు చెప్పి ఆ తర్వాత ఓట్లాడాలి తప్ప మీరు ఏదో మాయ మాటలు చెప్తే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ డిపాజిట్లు గల్లంతేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలందరూ కూడా ఇది గమనించి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఈ ప్రాంతంలో ఎన్నికైనటువంటి బలరాం నాయక్ గారు మళ్ళొకసారి మంత్రి అయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడికి రావాల్సినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, బయ్యారం ఉక్కు పరిశ్రమ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా వారు కృషి చేస్తారు. వారు కృషి చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వారి గెలుపుకు సంపూర్ణంగా సహకరిస్తుంది. అన్ని రకాలుగా మేము ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేసేటువంటి విధంగా మేము చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ సెలవుకుంటాం. ఎరువుల ధర ఏం తగ్గించారు? మొత్తం జిఎస్టీ చేస్తాను. ప్రతి ఒక్క నా మీడియా సోదరు, నా తమ్ముడు తోడుకున్న ప్రతి ఒక్క పనిలో టీషర్ట్ షర్ట్ల మీద కూడా జిఎస్టీ వేశారు. రేపు కటింగ్ షాప్ల మీద కూడా జిఎస్టీ వేస్తారు, తెలుసా? కాబట్టి బీజేపీ పార్టీ కానివ్వండి, టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఏం చేశాడు కేసీఆర్? అప్పుల పాలు తప్ప ఏమైనా చేసింది ఏమైనా ఉందా? ఉంటే చెప్పమని చెప్పండి. పైసలు తీసుకొని వచ్చి మధ్య దళాలు లెక్క పైసలు తినేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. బైబర్కేషన్ అయినప్పుడు అప్పుల పాలు ఉండవా? ఏదేదో చెప్పారు. ఎల్కేజీ టు పీజీ, అది ఇది, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చారండి? ఏదైనా ఊర్లో చూపించండి. ఒక 100 ఇంట్లు ఇచ్చినట్టు అక్కడక్కడ 1-2 కొట్టేసి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. అది కూడా స్థానిక సంస్థలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటే. వాళ్ళంతా డ్రామా చేసి గెలుద్దామంటే గెలవరు. 105 సీట్లు భారతదేశంలో ఎలక్షన్ అయిన దాంట్లో 60 సీట్లు కూటమికి వస్తుంది. ఇండియన్ కూటమికి రాబోతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. 100% అయితే 100% మొన్న రాత్రికి అయిపోయాడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. ఇండియన్ కూటమిలో ఆయన ఎవరికి చేస్తాడో క్యాబినెట్ లో ఆయన తీసుకుంటాడు. ఈ ధరలేంటి, వాళ్ళు చేసే పనులేంటి, వాళ్ళు చేసే అభివృద్ధి ఏంటి, ప్రజలకు ఏం చేస్తున్నాడు? కాబట్టి రాహుల్ గాంధీ గారు 10 నెలలకు ₹1,00,000 ప్రతి మహిళకి వేస్తున్నారు. ఇప్పుడు రేపు ఇండియన్ కూటమి రాగానే ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి చెల్లె పెన్షన్ ఎలాగో ఇస్తాం. మళ్ళా ₹1,00,000 ప్రతి సంవత్సరం 10 నెలలకు ₹1,00,000 రాహుల్ గాంధీ గారు ఇండియన్ కూటమి రాగానే ఏర్పడుతున్నారు. యువర్ మేనిఫెస్టో. కాబట్టి మా సిపిఐ సోదరులు పూర్తి పార్లమెంట్ లో నాకు సహకరించి నాకు పూర్తి స్థాయిలో నన్ను గెలిపిస్తారని నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను విశ్వాసంగా. సిపిఎం సిపిఐ సోదరులు నాకు ఒక పట్టుదలతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. అతి త్వరలోనే మేము జిల్లా మీటింగ్ పెట్టుకోబోతున్నాం. మా విజయన్న ఏ టైం ఇస్తే ఆ టైంలో మేము పెట్టుకోబోతున్నాం.
తప్పకుండా ఇండియన్ కూటమికి సాధిస్తాం. అందులో పార్లమెంటు సీటు గెలిపించే బాధ్యత వారు తీసుకొని నాకు తప్పకుండా గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి గాజువాక నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి భారీ ర్యాలీ నిర్వహించారు. గాజువాక నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా కూటమి పార్టీల కార్యకర్తలు తరలిరాగా గాజువాక కుంచమాంబాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గాజువాక 60 అడుగుల రోడ్లో భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అనంతరం కూటమి పార్టీల ముఖ్య నాయకులతో కలిసి గాజువాక రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తన మీద అత్యంత అభిమానం చూపిస్తున్న కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. తన విజయానికి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తను అభ్యర్థించారు. విశాఖపట్నం బుధవారం విశాఖ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి వెంట నిలవగా విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ నామినేషన్ ర్యాలీతో తూర్పు నియోజకవర్గం వైసీపీ మాయమైంది. తూర్పు వైసీపీ అభ్యర్థికి ఎంవివి సత్యనారాయణకు ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి శుభాకాంక్షలు పలికి సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జీడిగుడ్ల పాలెం నుంచి కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి జాలర్పేట మత్స్యకారులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ జాలరివాల చేపల బొంగేశ్వర చేపలను బహూకరించారు. ఈసారి గంగపుత్రులు వైసీపీ వెంటే ఉంటామని వారు హామీ ఇచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచి వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తామని జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంతా కూడా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి ఒక చరిత్రలో ఇంత ఎక్కువ ఇలా నామినేషన్ కూడా వేస్తారనే విధంగా అరిలవ లాస్ట్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు కూడా అసలు ఒక జన సందోహం లాగా వచ్చేసి జన సముద్రం లాగా నాకు కల్పించారు. అన్ని బైక్స్ కానీ కార్యకర్తలు కానీ అసలు విపరీతం, అసలు అంత అద్భుతంగా వాళ్ళంతా సపోర్ట్ చేసి ఈరోజు అంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ముందుగా నా కార్యకర్తలందరికీ, అభిమానులకి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. అంత స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు వచ్చిన ఈ పార్టీ కార్యకర్తలు కానీ, మా అభిమానులు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం ఇచ్చే అభిమానులు అందరూ కూడా ఈరోజు అంతగా తరలి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో ఈ ర్యాలీలు చూస్తూ ఉంటే మేము అత్యధిక మెజార్టీతో ఈ స్థానం గెలుస్తామని నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే నేను గత 6 నెలల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. 6 నెలల నుంచి కంటిన్యూస్గా పాదయాత్ర చేస్తూ ఉన్నాను. గడప తూర్పు నియోజకవర్గ బడ్జెట్ తిరిగాను. వాళ్ళందరి మనసులో మాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, బాబు మాకు ఆ బాబు ఒక కొడుకులా, ఒక తమ్ముడులా అందరికీ సాయం చేస్తారు. అన్నలా మేము ఇంకెవరు కావాలి, మాకు ఇంకేం కావాలి, ఆయన అన్నీ మాకు అడగకుండా ఇచ్చారు, మాకు ఇంకేమీ మాకు అక్కర్లేదు. కాబట్టి మేము వేరే వాళ్ళ కోసం ఆలోచించే అవసరం మాకు లేదు బాబు. మేము జగన్ని అబద్ధాలు చెప్పి అన్ని హామీలు తప్పిన వ్యక్తులు మేము 80% నమ్మం. 5 సంవత్సరాలు ఏదైతే హామీలు ఇచ్చారో, నవరత్నాల పథకాలు పెట్టారో అన్నీ కూడా హామీలు 100% నెరవేర్చి మాకు ఈరోజు సంతోషంగా మా పిల్లల చదువులు కానీ, మా ఇల్లులు కానీ,
మాకు వైద్యం కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, వాహన మిత్ర కానీ, రకరకాల రైతు భరోసా కానీ, ఇవాళ మత్స్యకార భరోసా కానీ, ఇలా ప్రతిదీ ఎంతో సహాయం చేశారు మాకు. ఇవాళ ఆయన వల్ల మా పేదరికం నిర్మూలన అవుతూ ఉంది, పేదలు సంతోషంగా చదువుకుంటామని చెప్తా ఉన్నారు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు చెప్పిందే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో నిరక్షరాస్యత అనేది ఉండదు, పేదరికం ఉండదు. ఈయన వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పేదరికం 12% నుంచి 6% తగ్గింది. అక్షరాస్యతలో ఈ దేశంలోనే కేరళను దాటి ముందుకెళ్ళి ప్రథమ స్థానంలో మన రాష్ట్రం ఉంది. ఈరోజు మన అభివృద్ధిలో కూడా చూసుకుంటే విశాఖపట్నం నగరంలో రోడ్లు కానీ, పార్కులు కానీ, ఫుట్పాత్స్ కానీ, డివైడర్ కానీ, సెంటర్ ఐలాండ్స్ కానీ అన్నీ చాలా చక్కగా చేశారు. గత 5 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా నీటి సమస్య. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గణబాబు నామినేషన్ భారీ ర్యాలీతో కోలాహలంగా నామినేషన్ కు బయలుదేరిన గణబాబు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు మద్దతు పలికారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేస్తున్నాను, అందరూ మరొకసారి గెలిపించాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరమని కొనియాడారు. కూటమి విజయం తథ్యమని గణబాబు ధీమా వ్యక్తం చేశారు. చూడ్డానికి కాస్త మొరటుగా ఉన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి చాలా మంచోడు అన్నారు జగన్. శ్రీకాళహస్తి గుడిలో వెండి ఎంత కొట్టేస్తే అంత మంచోడనే జగన్ ఉద్దేశమా? శివశివ ఎమ్మెల్యే చెబితే గుడిలో వెండి పాత్రలు దొంగలించా. శ్రీకాళహస్తి ఆలయం ఎదుట స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాజీ అనుచరుడు హేమచంద్రారెడ్డి ప్లకార్డులతో హల్చల్. ఆలయంలో స్వామివారికి వినియోగించే వెండి పాత్రలను గతంలో తన చేత ఎమ్మెల్యే చోరీ చేయించారని ఆరోపణ. తాను చేసిన తప్పుకు శిక్షగా ఆలయం ఎదుట శివయ్యను క్షమాపణ కోరుతున్నానని ఆవేదన. ముందుగా ఇక్కడికి రావడానికి కారణం ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయ్యని క్షమాపణ కోరడానికి ఇక్కడికి వచ్చాను. ఈ నెల 13వ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇతని అవినీతి వెండిపైన కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతనికి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు. దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద రెండింటి మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులను కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది. గతంలో నా మిత్రుడు కూడా అదేవిధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇప్పుడు ఇదే కాకుండా మీకు తొందరలోనే ఒక వారం 10 రోజుల లోపల డీకేటీ భూముల పైన అతను ఎంతెంత తీసుకొని దానిపైన చేశాడు అనేది కూడా నేను ఇంకొక వారం 10 రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. వీటన్నిటి వల్ల నాకు ఏదైనా జరిగిందంటే కారణం ఏకైక శత్రువు అది ఎమ్మెల్యే మాత్రమే, అతని కుటుంబ సభ్యులు మాత్రమే. నాకు ఏది జరిగినా సరే నాకేం వ్యక్తిగతంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇటువంటి సమస్యలు లేవు. ఆరోగ్యపరంగా నేను బానే ఉన్నాను. నాకు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా అది దానికి కేవలం ఎమ్మెల్యే మాత్రమే బాధ్యులు అవుతుంది. ఎమ్మెల్యే అతని కుటుంబ సభ్యులు మాత్రమే బాధ్యులు అవుతారు. మీరు ఎందుకు ఈ విధంగా బాగున్నారా? ఎమ్మెల్యే గారితో చాలా సన్నిహితంగా ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఆయన పాపం ఇప్పుడు పండింది. శివయ్య గుళ్ళు ఆయన చేసిన అక్రమాలకి ఇన్ని రోజులు చూసి ఇప్పుడు శివయ్య ఆయన పాపం పండించాడు కాబట్టి నేను బయట రావడం జరిగింది. వెండి అనేది ఎక్కడ వెళ్ళి ఏ వెళ్ళి గుడిలో సామానండి, గుడిలో పూజలు చేసే సామాను గుడిలో దాని మీద ఆటలు జరిపించండి. గుడిలోని ఎప్పుడెప్పుడు నుంచి వచ్చిన వెండి సామాన్లు అప్పుడు నుంచి వచ్చినటువంటి ప్రస్తుతానికి ఈ రోజు ఉన్నాయా లేదా
ఏదైనా ఒకసారి ఆడిట్ చేయించండి. ఈ మధ్య మీరు ఎస్పీ కంప్లీట్ ఇస్తారు కదా, అవును, దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. నాకు రక్షణ కానీ లేదా అక్కడ నేను ఇచ్చిన సాక్ష్యాల మీద విచారణ కానీ ఎటువంటి విచారణ కానీ ఏది జరగలేదు. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలని కోరుకుంటాం. దానికి సంబంధించిన డేటా ఏమన్నా ఇవ్వగలుగుతారా? నేను ఆల్రెడీ మన తిరుపతి సోదరులకు ఇవ్వడం జరిగింది. మీకు ఇవ్వమంటే నేను ఇస్తాను. నేను బెంగళూరులో భారతి అనే ఆమెకి దాన్ని చేర్చడం జరిగింది. ఆమె నా అకౌంట్కి 10 లక్షలు కూడా పంపించారు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. కేవలం వీళ్ళ తరఫున మాత్రమే ఆమె నాకు పంపించడం జరిగింది. మీకు తొందరలో వితిన్ 1 వీక్ 10 days లో ఇక్కడ జరిగిన ల్యాండ్ గురించి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 10 రోజుల్లో తెలియజేస్తాను. అది ఇంకా పెద్ద అవినీతి. అది నాకేముంటుంది? నేను సాక్ష్యాలు చూపిస్తాను కదండి. నేను సాక్ష్యాలు చూపిస్తాను. నేనే విమర్శలు కాదు. ఎవరైనా సరే, ఏ అధికారైనా సరే ఈ రోజు నన్ను విచారణకు పిలిపించినా కూడా నేను ఆ రెండింటికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎవరికి ఇచ్చాము, ఏమి ఇచ్చాము మీరు నిరూపించాలని నేను సిద్ధంగా ఉన్నాను. కావలసిన ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, ఈ ఎమ్మెల్యే పై కనిపించేంత సౌమ్యుడు కాదు. ఈసారి కన్నా మీరు అతన్ని గెలిపించారంటే మాత్రం మీ ఇళ్లలో కూడా మీరు ఉండలేరు. 13 సంవత్సరాలు తనతో సావాసం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈసారి పొరపాటున ఆయన కానీ గెలిచాడంటే మీ ఇళ్లలో మీరు కూడా ఉండలేరు. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇస్తాం. ఏది కావాలో ఇస్తాం. ఎన్డీఏతోనే వైసీపీ కాపురం అంటూ మనసులో మర్మాన్ని బయటపెట్టిన జగన్మోహన్ రెడ్డి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. 1200 రోజులుగా విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతున్నా పట్టించుకొని జగన్ కు నేడు ఉక్కు కార్మికుల ఓట్లు గుర్తొచ్చాయా? విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందన్న విషయం తెలియదనడం సీఎం పదవికే అవమానం. జగన్ చంద్రబాబులు బీజేపీ తానులో ముక్కలే. వైసీపీ టీడీపీలలో ఎవరిని గెలిపించినా బీజేపీ కుంపటి ప్రజల నెత్తిన పెట్టడం ఖాయం. రామకృష్ణ. నగర ప్రజల ఓట్ల కోసం, కార్మికుల ఓట్ల కోసం ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు మోసపు మాటలు చెప్తా ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే దానిపైన మాట్లాడడానికి చేత కావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నోరు తెరవలేవు. పైగా దానికి క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అది లాభాల బాటను పయనిస్తుందని అందరికీ తెలుసు. ఆ పని చేయలేకపోయావు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మైండ్స్ కూడా ఇవ్వకుండా దాన్ని పెండింగ్ పెట్టావు. పైగా ఇవాళ అదానికి అప్పచెప్పడానికి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నావు. 1000 ఎకరాల భూములు ఏవైతే పాపం రైతులు ఆ రోజు వారు త్యాగం చేశారో ఆ భూములంతా కూడా ఇవాళ అమ్ముకొని చెప్పి ఇవాళ అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతను విస్మరించి విశాఖ ఉక్కును కాపాడడం బదులు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పైగా నిన్న కార్మిక నాయకులతో వాళ్ళ ఓట్ల కోసము మంత్రి అమర్నాథ్ గారు వాళ్ళని అక్కడ ఆయన దగ్గర తీసుకుపోతే వాళ్ళతో అడుగుతా ఉన్నాం, ఇది నష్టాల్లో ఉందా అని అడుగుతూ ఉన్నామంటే ఇంతకంటే మోసం దగ ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నాను. గత 3 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉంటే కనీసం నీకు తీరిక లేదు. వాళ్ళతో కూర్చొని చర్చించలేవు. నీ ఎంపీలను పంపి దాని పరిష్కారం కోసం నువ్వు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారి యొక్క మోసపూరిత వైఖరిని కార్మిక వర్గం యావత్తు ఖండించాలి. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం ద్వారా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి. అందుకు గాను ఇండియా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పి యావత్తు రాష్ట్ర కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తారు. పల్లె నియోజకవర్గం వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్. పొద్దున పేపర్లో చూసా బొత్స సత్యనారాయణ జగన్ కి తండ్రి సమానులు అంట. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్ఆర్ ను తిట్టిపోసిన వ్యక్తి. ఇదే బొత్స వైఎస్ఆర్ ను తాగుబోతు అని తిట్టాడు. ఇదే బొత్స జగన్ కు ఉరిశిక్ష వేయాలని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి బినామీలు అన్నాడు. విజయమును సైతం అవమానపరిచాడు. ఇలాంటి బొత్స జగన్ కి తండ్రి సమానులు అయ్యారు. జగన్ కేబినెట్ లో ఉన్న వాళ్ళు అందరూ వైఎస్ఆర్ ను తిట్టిన వాళ్లే. వైఎస్ఆర్ ను తిట్టిన వాళ్ళకే జగన్ పెద్దపీట వేశారు. వీళ్ళందరూ తండ్రులు, అక్కలు, చెల్లెళ్ళు. నిజంగా ఆయన కోసం పనిచేసిన వాళ్ళు ఈయనకు ఏమీ కారు. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ కారు. ఆయన కోసం పనిచేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్ళు ఏమీ కారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరులో వైఎస్ఆర్ లేడు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి. 10 ఏళ్లలో రేపల్లెలో అభివృద్ధి జరిగిందా? ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా? జగన్ ఇక్కడకు వచ్చారట, హామీలు ఇచ్చారట. చెక్ డ్యాంలు కట్టి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారట. 100 పడకల ఆసుపత్రి అన్నారట. ఆక్వా రైతుల కోసం ఆక్వా పార్క్ అన్నారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చెప్పారట.
షిప్పింగ్ హార్బర్ కడతామన్నాడు, ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున న్యూస్లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట, బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు, ఓట్లేయండి అని అడుగుతున్నారు. మీ సమక్షంలో అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట. తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్నా? ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టిన వాడే. ఇంకెవరు? విడుదల రజనీ తిట్టిన ఆవిడే. అందరూ ఆర్కే రోజా, ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్న? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు. ఈ రోజున్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు కదా. ఎక్కడున్నారు? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఇస్తున్నారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? కనీసం మద్దతు ధర ఉందా అన్న రైతులకి? మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గడబాబు నామినేషన్ భారీ ర్యాలీతో కోలాహలంగా నామినేషన్ బయలుదేరిన గడబాబు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం నామినేషన్ వేశారు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.